నుంచి మన తరపు నుంచి నవ్వించడానికి వచ్చేస్తున్నాడు ముక్కు అవినాష్. నేను చేయబోయే కంటెంట్ ఏంటంటే నేను ఒక గొప్ప పని ప్రారంభించబోతున్నా. ఆ పని ఏంటో మనందరికి తెలుసు. ఒక మనిషి జీవితంలో చాలా ఘట్టమైనది. మనిషి ఎదగాలన్నా ఆలోచించనన్నా ఆ ఘట్టం కావాలి. మనిషికి ఆ ఘట్టం కావాలి. దాని ఈరోజు నేను ప్రారంభించబోతున్నాను. ఆ ప్రారంభ ఆ ఘట్టాన్ని ఓపెన్ చేయడానికి ఒక గొప్ప వ్యక్తి, ఒక అసలు సీజన్ అయినటువంటి నిరాడంబరమైన మనిషి. దట్స్ ఎగ్జాంపుల్. అదే ఆ మనిషి మనకు కావాలి. ఆ కావాలని చెప్పేసి ఒక పదునైన కత్తి మీకోసం సర్ప్రైజ్ లైట్స్. ఓకే, మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమానికి ఓపెనింగ్ రాబోతున్నారు. సులభ్ సుధాకర్ గారికి స్వాగతం, సుస్వాగతం. సులభ్ సుధాకర్ కి జిందాబాద్. సులభ్ సుధాకర్ కి వీర సూర కర్ణ నరసింహుడొచ్చడో, కత్తి పట్టిన సింహం లాగా రణంలోకి దూకడో. లొంగిపో పారిపో సైనం మాని మూసుకో, watch out cause it's coming so you better run and hide. సులభ్ సుధాకర్ కి అమ్మాయి ఆటోగ్రాఫ్ అడుగుతుందిరా. సారీ కసి 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 కసితో రగిలే చూడు నరసింహుడు. అండ్ ఈ ప్రోగ్రామ్ కి నేనే యాంకర్ ని, నేనే బౌన్సర్ ని, నేనే అభిమానిని, ఇవన్నీ నేనే చూసుకుంటాను. అండ్ ఈ ప్రోగ్రామ్ కి మరొక ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. ఈ సినిమా ఆయనతో పాటు ఈయనతో పాటు యాక్ట్ చేసిన హీరోయిన్ గారు అండ్ ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు. ప్లీజ్ వెల్కమ్. ఓడిరా నువ్వు అభిమాని. ఇప్పుడు అభిమానా? నిజంగా మా సినిమా తొందరలో రిలీజ్ అవుతుంది. మా సినిమా పేరు సో తొందరలో మా హీరో क्या है आपके फैन से సినిమాకి అభిమానం కొట్టినట్లే కానీ సులభ్ సుధాకర్. సులభ్ సుధాకర్. అన్నా ఐ లవ్ యు అన్నా. అన్నా ఐ లవ్ యు అన్నా. అన్నా ఐ లవ్ యు అన్నా. దారా 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 సార్ మీరు మధ్యాహ్నం ముద్దపప్పు తిన్నారు. क्या हो रहा अभी? ఇదే సౌండ్ కరా. ఇప్పుడు ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చిన సులభ్ సుధాకర్ గారు మేము చెప్పలేదు ఇంకా ఆగండి. రిబ్బన్ కట్ చేసే ముందు ఏమైనా మాట్లాడాలనుకో. యాక్చువల్ చాలా సంతోషంగా ఉంది. ఏమైనా మాట్లాడాలనుకో. కొద్ది ఆగరా. చాలా సంతోషంగా మా ఉంది. సినిమా తొందరలో రిలీజ్ అవుతుందండి. మొత్తం 100 థియేటర్లో రిలీజ్ क्या అవుతుంది. बात कर रहे? ఏ హిందీ మే బాత్ కర్ రా. మన సినిమా గురించి చెప్పండి. ఈ కార్యక్రమం గురించి అరే మాట్లాడుతూ ఉంటరా సుధాకర్ గారు మీడియా వెయిటింగ్. మన సినిమా సుధాకర్ గారు కార్యక్రమం గురించి మాట్లాడితే బాగుంటుంది సార్. కార్యక్రమం. అరే మన సినిమా ఇంపార్టెంట్. వద్దు నేను కట్ చేస్తాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందండి. ఫస్ట్ సులభ్ సుధాకర్. ఫస్ట్ సులభ్ సుధాకర్. ఈ సినిమా మీరు తప్పకుండా చూడండి. సినిమాలో డైలాగ్ చెప్పండి. ఎక్కడో మురికి కాలువలు ఉంటాయి, అక్కడే నేనుంటా. అక్కడ దోమలు ఉంటాయి, నేను అక్కడ పడుకుంటాం. సులభ్ సుధాకర్. సులభ్ సుధాకర్. నాకు చాలా ప్రెస్ మీట్లు ఉన్నాయి. అదేదో త్వరగా కత్తిరిస్తే బయలుదేరు. రెడీ రెడీ. బుజ్జిందారా నేను పెద్ద హీరో, ఇలాంటి ఫంక్షన్ పిలుస్తావరా? నేను రాను, వెళ్ళిపోతాను. ఈయనతోని ఇది ఓపెన్ చేస్తే బాగుంటుంది. ఈయన కూర్చుంటే అక్కడ కూర్చోండి సార్ ఇక్కడ అందరూ.
నీకు వస్తుందో రాదో నాకు తెలియదు కానీ నీకు వస్తుందో రాదో తెలియదు కానీ నాకు మాత్రం రోజు వస్తాను. సార్ అసలు మరుగుదొడ్లు ఓపెన్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? యాక్చువల్గా నాకు ఇలాంటి కార్యక్రమం ఓపెన్ చేయాలంటే చాలా ఇష్టం అండి. మరుగుదొడ్డి సంక్రాంతి రెండు కళ్ళు లాంటివి. ఇవి రెండు ఎలా అంటే నాకు పిల్లలకి పెద్దలకి మలబద్ధకం వచ్చేటప్పుడు వాళ్ళకి ఫ్రీ మోషన్ అవడానికి డాక్టర్లు మీ ఫోటో ఇస్తున్నారు. అది ఎంతవరకు నిజం? డాక్టర్ మందుతో పాటు నా ఫోటో ఇస్తాడు. ఒక అభిమాని మీకు గిఫ్ట్ గా ఇచ్చారు సార్. ఇది సుధాకర్ మీ సినిమాలో అద్భుతమైన పాట. మరుగుదొడ్ల గురించి హలో. ఒక పాట ఉందంట మా ప్రేక్షకుల కోసం. నీకు రాని రాకపో నేను నీళ్ళందిస్తూనే ఉంటా, నువ్వు వచ్చిన బయటికి రాకపో నేను అక్కడే ఉంటా. ప్రముఖ హీరో గారి పాటని మళ్ళీ మీరు రీమిక్స్ చేశారు, అంత మంచి పాటని. ఆ పాటని మీ సినిమాలో ఎలా పాడారు? టీతో కడుక్కోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఫ్రీ మోషన్ అవుతుందా? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి ఆ అల్లుకున్న పాటను మీ దాంట్లో ఎలా పాడారు? ఎలా పాడారు? మళ్ళీ మళ్ళీ ఇది రాని రాదు, మళ్ళీ వచ్చిన మళ్ళీ పోదే పోదు, ఎక్కడో ఉన్నావని ఇక్కడే నేనుంటని కడుకో పో 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 పోరా. మా కార్యక్రమం వచ్చినందుకు మీకు స్నాక్స్ ఇచ్చారు. ఏం పర్లేదు, తిన్నాకే ప్రెస్ మీట్ పెట్టుకుందాం. ఇదేనేమో సార్, పైకెళ్ళి చట్నీ కిందికెళ్ళి చట్నీ అంట. సార్ తింటూ మాట్లాడుకుందాం ఇంటర్వ్యూ. ఎలాంటి సందర్భంలో మనం ఇలాంటిది వాడాలి? రాత్రి పడేటప్పుడు టార్చ్ లైట్ తీసుకెళ్ళాలి. మనం హలో అవునా? ఓహో మూడా? ఓకే ఓకే సార్. సేమ్ ఇవే ఓపెనింగ్ పక్కన గదిలో 3 ఉన్నాయట. ఆ ఓపెనింగ్ చేసుకుని అటు ఇంటికి వెళ్ళిపోతాం. ప్లీజ్ ప్లీజ్ ఏమనుకోదు. పట్టుకోండి ఈ పట్టుకోండి, మీకు గిఫ్ట్ ఇచ్చారు. ఇది సుధాకర్.